జై శ్రీరామ్. భగవస్వ భగవనాస్మరణ గొప్పదే, ఉపవాసం గొప్పదే అనే ప్రశ్నకు అందమైన శ్రీకృష్ణ లీల కథలో దాగి ఉంది. అర్జునుడు శ్రీకృష్ణుడు సుదీర్ఘ ప్రయాణం చేస్తూ ద్వారకా వస్తారు. అలసిపోయి ఉంటారు. రుక్మిణీదేవి భోజనం తయారైందని శ్రీకృష్ణ దగ్గరికి వస్తుంది. అర్జునుడు లేచినందుకు నేను తినను అంటాడు. అప్పుడు రుక్మిణీదేవి అర్జునుడు లేపడానికి వస్తే సుదీర్ఘ నిద్రలో అణువు భగవనాస్మరణతో నిండి ఉంటాడు అర్జునుడు. అది చూసి రుక్మిణీదేవి సంతోషపడి గట్టిగా చప్పట్లు కొడుతుంది. కొద్దిసేపటికి నారదుడు సత్యభామ అక్కడికి వస్తారు. ఆ తన్మయత్వం చెంది అర్జున్ చూసి నారదుడు వీణ వేస్తే సత్యభామ నాట్యం చేస్తుంది. చివరకు శ్రీకృష్ణుడు కూడా అక్కడికి వస్తాడు. శ్రీకృష్ణుడు అర్జున్ చూసి తన్మయంతో పాదసేవ చేస్తాడు. అప్పుడు అర్జునుడు లేచి ఉలిక్కిపడి లేచి, అర్జునుడు ఎందుకు చేస్తున్నావు నాకు ఈ పని, నీవు చేయకూడదు. ఘోర తపస్సు, ఎందరో మహానుభావులు తపస్సు చేసి కఠినమైన ఉపవాసాలు చేస్తూ ఉన్నారు, వారికి కలగాలి నీ దర్శన భాగ్యం అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, మనసులో భగవన్స్మరణ లేకుండా వారి లోపల కూడా కొలవై ఉన్నది నేనే పరమాత్మ అని తెలుసుకోకుండా పూర్తి స్పృహతో వారి దేహాలను వారు హింసించుకుంటే చేసే ఉపవాసం కంటే భగవన్నాస్మరణ చేసే భక్తులకు నేను సులువ దొరుకుతాను. ఇదే నేను భగవద్గీతలో చెప్పాను. దశావతార కూడా నామస్మరణ ధన్యోపాయం నహి పశ్చాపో భవతని నేను చెప్పాను. కలియుగంలో ఈ జీవితం అనే భవసాగరాన్ని దాటానికి భగవన్నాస్మరణ మించిన లేదని చెప్పాను. అందుకోసం నిరంతరం మనం కూడా భగవన్నాస్మరణ చేస్తాం. ఎవరికి ఇష్టమైనది వారు శ్రీరామ కానీ శ్రీమాతరేమ కానీ ఓం నమస్తే కానీ భగవన్నాస్మరణ చేయాలి. ఏ పని చేస్తున్నా మనం ఉదయం లేస్తానే శ్రీహరి 3 సార్లు, రాత్రి పనుకునే ముందు ఓం నమ శివాయ అని 11 సార్లు తరిస్తే చాలా మంచిది. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రతి ఒక్కరూ భగవనాస్మరణలో మునిగి ఉందాం.